దున్నరాజులు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చేదాకా హర్యానాలో ఉంటాయి. మరి ఇక్కడికి వచ్చినాక మనతోటి ఎట్లా మమేకం అయితాయి? అవి అంటే కలిసిపోతాయా వెంటనే మన ఫేసులు చూసి కొత్తగా కనిపిస్తాం కదా! లేదు లేదు అదేం లేదు. మనం భారతదేశ వాసులం కదా, అందరూ ఒకేలాగా ఉంటాము. చైనీస్ అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటారు కాబట్టి అది ఇబ్బంది అవుతుంది. కానీ మనలో మమేకమై మంచిగా కలిసి ఉంటాయి. ఎలాంటి ఎవరికి హాని కూడా చేయవు. మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాయి. చిన్న పిల్లలు కూడా పట్టుకోవచ్చు దాన్ని. అదే అంటే వీడియోలో చూస్తే ఇంత పెద్ద సైజ్ ఇంత హైట్ ఉంటాయి కదా! అవును. అదే దానికి చూసి అందరూ అనుకుంటారు ఏంది అసలు ఇది దగ్గరికి వెళ్ళగలుగుతామా అని. అవును, భయపడతారు. కానీ అది ఏమన్నది, ముక్కు తాడు ఒకటి ఉంటుంది. ఆ తాడు పట్టుకుంటే దాని కంట్రోల్ మొత్తం తాడులో ఉంటుంది. అది ఏం ఫుడ్ తీసుకుంటాయి అన్న అవేమన్నా? అది ఫుడ్ వచ్చి దానికి మామూలు అయితే దానా, కుట్టి, తర్వాత ఇవి మన పచ్చిగడ్డి, వాటితో పాటు డ్రై ఫ్రూట్స్, యాపిల్స్, బనానా, ఇవన్నీ కూడా పాలు కూడా దానికి డైట్కి ఇవ్వడం జరుగుతుంది. అందుకే అంత క్వాలిటీగా బుల్స్ వస్తాయి. దాంతో పుట్టినటువంటి సంతతి కూడా బర్రెలు ఏదైతే ఉంటాయో మంచి పాలు రికార్డు కూడా అక్కడ రికార్డ్ చేస్తారు మొత్తం. ఈ ఫాదర్ ఇది, మదర్ ఇది, దీని పుట్టినటువంటి బర్రె పెద్దగా అయిన తర్వాత అది ఇన్ని లీటర్ల పాలు ఇస్తుంది. దానికి అందుకే ఈ స్పమ్కు ఇవన్నిటికి కూడా అక్కడ చాలా డిమాండ్ ఉంటుంది.